హాయ్ అండి, నా పేరు బాడ్సారి, మాది వరంగల్. నేను 45 రోజులు అవుతుంది హైదరాబాద్కి వచ్చి. వారణాసి సూర్య గారు జీరో బడ్జెట్లో కూడా సినిమా తీయవచ్చు అనే ఒక ఆలోచన నా దాకా చేరి, ఆ ఆలోచనని నేను దృఢ సంకల్పంగా తీసుకొని ఇక్కడి వరకు ప్రయాణం చేశాను. భగవంతుడు ఎప్పుడు తోటి సహచరులతోటే మనకు ఏదో రకంగా సాయం చేస్తాడని నమ్మవాడిలో నేను ఒకడిని. అది రుజువైందని చెప్పాలి. నేను మొట్టమొదటిగా సతీమణి అనే ఒక తెలుగు ఫ్యామిలీ సినిమానైతే ఈ నెల 4వ తారీఖున శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రగతి నగర్ దేవాలయంలో పూజా కార్యక్రమం జరిగింది. దాని షూటింగ్ అయితే జరగాల్సి ఉంది. క్యారెక్టర్స్, ఆర్టిస్టులు అందరూ సెలెక్ట్ అయ్యారు. ఇంకా కొద్ది గొప్ప ఇంకొకరు ఇద్దరు కావాలి, వెతుకుతున్నాను. అయితే ఇక్కడ జీరో బడ్జెట్ అంటే డబ్బులు ఇవ్వలేము కాబట్టి కొంతమంది ఫ్రీగా చేయలేకపోతున్నారు. సరే, పర్వాలేదండి, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ అవి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. సరే అని విషయంలోకి వెళ్తే, మంగళవారం అంటే ఇప్పుడు రాబోతున్న సంక్రాంతి పండుగకి మా సతీమణి క్యారెక్టర్ని మీకు పరిచయం చేస్తాను. గతంలో ఒక ఇల్లాలు ఎలా ఉండేది, ఈ సంక్రాంతి పండుగకు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎలాంటి పనులు చేసేవారు ఒకప్పుడు, అలాంటి వేషధారణలో సతీమణి రూపంలో, సతీమణి క్యారెక్టర్లో అమ్మాయి మీ ముందుకు వస్తుంది. వీలైతే ప్రజెంట్ ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలు ఎలా ఉన్నారు అనేది కూడా వేరియేషన్ చూపించాలనుకుంటున్నాను. కాకపోతే నాకు రెండో క్యారెక్టర్ చేయడానికి అమ్మాయి ఎవరు దొరకలేదు. వీలైతే ఈ అమ్మాయితోనే 2 క్యారెక్టర్ చేసి చూసి ప్రయత్నం చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా రుద్ర క్రియేషన్స్లోకి మీకు నేను స్వాగతం పలుకుతున్నాను. నా నెంబర్ 9014338324. ఈ నెంబర్కు నేరుగా కాల్ చేయవచ్చు, లేదా వాయిస్ మెసేజ్ చేయవచ్చు, లేదా వాట్సాప్ కాంటాక్ట్లోకి రావచ్చు. మీలో సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక ప్రొడ్యూసర్గా కానీ, లేదా సినిమాని నేరుగా చూసి సంతృప్తి పడాలని కానీ, ఏ రకంగా అయినా సినిమా మీద ప్రేమ ఉంటే మీరు మా బ్యానర్లో భాగస్వాములు కావచ్చు. ఇక్కడ మెయిన్గా ఎంత కళ ఉన్నా, ఎంత ఆతృత ఉన్నా కొంత డబ్బా అనేది అవసరం అండి. సో మీలో ఎవరైనా మా బ్యానర్లో సతీమణి పిక్చర్కి కొంతమేరకు సాయం అని కాకుండా ప్రొడ్యూసర్ కొంత అమౌంట్ పెట్టి ప్రొడ్యూసర్గా మీకు ఒక నేమ్ను సృష్టించుకునే అవకాశం ఉంది అండి. అలాంటి వారి కోసం నేను సాధారణంగా అలాంటి వారిని నేను ఆహ్వానిస్తున్నాను. నేను ఒకటే చెప్తానండి, నేను ఒకటే అనుకున్నానండి. 5 స్క్రిప్ట్లు అయితే రాసుకున్నాను. 5 స్క్రిప్ట్లు సినిమాగా చేసి ప్రేక్షకుల ముందు పెట్టి, ఈ 5 నాకు ప్రాధాన్యత ఉంది, నేను చేయగలుగుతాను, నాలో శక్తి ఉందని మీరు నమ్మిస్తే ఇంకొంచెం ప్రయత్నం చేస్తూ ఇక్కడే ఉండిపోతాను. లేదంటే మా ఊరి వెళ్ళిపోయి నేను ఏదో పని చేసుకోవాలని అయితే నిర్ణయం తీసుకున్నాను. భగవంతుడి దయ వల్ల పులి అమృత్ గారు సతీమణి ప్రాజెక్ట్ తర్వాత తమ బ్యానర్ నుండి పోస్ట్ ప్రొడక్షన్, కెమెరా ఇంకా టీంని ఇచ్చారు. సెకండ్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యం అంటే వారి బ్యానర్ది చేయమని అయితే మాకు అవకాశం ఇచ్చారు. ఇది ఒక రకంగా నాకు భగవంతుడే ఇలా మానవ రూపంలో నాకు అవకాశం ఇచ్చాడని నేను భావిస్తున్నాను. సతీమణి మూవీలో చాలామంది చిన్నపిల్లలను అయితే తీసుకుంటున్నాను. అది అందరు అంటున్నారు సార్ మీ అని, కానీ నాదేం లేదండి. ఇంతమంది పిల్లలు పేరెంట్స్ కానీ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ అయితే నేను ఏ స్థాయిలో ఉన్న ఇండస్ట్రీలో ఉంటే మాత్రం నేను మర్చిపోనండి. ఈ చిత్రానికి నిర్మాణంలో కానీ తీసే ప్రయత్నంలో ఇప్పటి వరకు సహకరిస్తున్న వారందరికీ ఒకసారి నేను ఈరోజు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వారి పేర్లు చెప్పవచ్చు, కానీ ఒక వేదిక మీద చెప్తే కిక్కిస్తుంది. ఏదో ఒక రోజు లేదండి ఇదే నెలలో ఒక వేదిక మీద నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కరించి వారి రుణాన్ని నేను కొంతమేరకు తీర్చుకునే ప్రయత్నం చేస్తాను. సో చూస్తూనే ఉండండి రుద్ర క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీ సలహాలు, సందేహాలు, అభిప్రాయాలు ఏమున్నా సరే నాతో నేరుగా పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీలో నటించే కానీ, దర్శకత్వం వహించాలని కానీ, రైటర్గా కానీ లేదా ప్రొడ్యూసర్గా కానీ ఆశ ఉంటే, నాతో కలిసి నడవాలనుకుంటే తప్పకుండా రండి. ఇంత కలిసి చేద్దాం. ఇక్కడ ఎవడు పుట్టగానే తోపు కాలేదండి.
ఏదో సాధిస్తేనే ఏదో చేస్తేనే అవుతుంది. అదేదో చేయాలంటే నలుగురు సహాయం కావాలన్నది నా అభిప్రాయం. ఒంటరిగా ఎదగడం అనేది చాలా కష్టం, ఈ రోజుల్లో చాలా కష్టం. సో మీరు అంటున్నారు, ఇప్పటివరకు నడిపించారు, ఇక మీదట నడిపిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయం మూవీ అప్డేట్స్ పూర్తిగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ టు వాచింగ్. సపోర్ట్ మీ బాటసారి.